మనుషులను అరేంజ్ చేయండి, మేము డబ్బులు కడతామని చెప్పారట. చెబితే ఒక ముఠా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముఠా మేస్తుంది వాళ్ళని కొంతమందిని అప్పచెప్పారు వీళ్ళకి, ఇది ఈ ఆశ్రమంకి అప్పచెప్తే వాళ్ళని మరి మీరు ప్లాన్ వేసి తీసుకురండి అయ్యా అన్నారు. ఎంత ఖర్చు అవుతుంది అంటే 1.5 కోటి ఎంతో లెక్క కట్టారు వాళ్ళు కన్స్ట్రక్షన్కి. కడితే వీళ్ళు 30 లక్షలు 40 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేశారు వాళ్ళకి, ఇచ్చేసి కట్టమని చెప్పారు. అయితే కట్టడం ప్రారంభమైన తర్వాత ఒక అధికారులు ఎవరో వీళ్ళ నోటీస్కి తీసుకొచ్చారు, ఆశ్రమం నోటీస్కి. మీకు ఇచ్చినటువంటి ప్రదేశం కాకుండా వాళ్ళు ఎక్స్పాండ్ చేసి కడుతున్నారు, అయితే ఆ ఏరియాలో ఇంకేం ఉండదు. అక్కడ మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఆ పక్కన ఖాళీకి సంబంధించినటువంటి ప్లేస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ కొండ మీద చూస్తే కనుక ఆశ్రమం పక్కన వచ్చిన వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవడానికి ప్లేసు అవి ఉంటాయి. అలాగా ఇది ఒక్క మఠమే కాదు, దాదాపు 10-12 మఠాలకు ఉన్నాయి అట్లాగా ఎక్స్ట్రా స్పేస్ వాళ్ళు ఆక్రమించుకున్నారని నివేదిక ఉంది అక్కడ. విజిలెన్స్ నివేదిక ఒక్కళ్ళకి ఇవ్వలా, మిగతా ఆశ్రమాలకు సంబంధించి కూడా వాళ్ళు మరికొంత భూమిని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారని ఉంది. అప్పుడు చేస్తే అన్ని ఆశ్రమాలు చేయాలిగా, అన్ని మఠాలు చేయాలిగా, ఉట్టి వీళ్ళదే చేయడం ఏంటి? అది కూడా నా దృష్టిలో అయితే అది చేయాల్సింది ఎంతవరకు అంటే ఆ అక్రమ నిర్మాణం అనేటటువంటి ప్లేస్ వరకు కూల్చేయచ్చు, అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, పూర్తి అవ్వాల. దాన్ని కట్టడానికి వీల్లేదని చెప్పి అది కూల్చేసి అది టీటీడీ స్వాధీనం చేసేసుకోవచ్చు, లేదా అక్కడతో ఆపే